వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐకాన్ ఇండియా 6 months కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఒక బుక్ని తీసుకురావడం జరిగింది. ఈ బుక్ అనేది మీరు ఆర్డర్ చేసుకుని పొందవచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ బుక్ కేవలం 330 రూపీస్తో మీరు పొందవచ్చు, ఇంక్లూడింగ్ రిజిస్టర్ పోస్ట్. సో ఈ బుక్కి సంబంధించి మీకు 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది MCQs విత్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా అందించడం జరుగుతోంది. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేలాగా ఈ బుక్ని మీకోసం డిజైన్ చేయడం జరిగింది. ఈ బుక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు చూడవచ్చు. సో మనం ఈ వీడియో ద్వారా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్గా ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి 3 వీడియోస్ని చేయడం జరిగింది. ఇది 4th వీడియోగా మీకు అందించబోతా ఉన్నాం. సో క్వశ్చన్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని నేను ఇస్తాను. ఓకే, సో మనం ప్రీవియస్గా 15 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు 16th క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. DRDO యొక్క ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్ ACE అభివృద్ధి చేసిన సర్వత్రా మల్టీ స్పాన్ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్ గరిష్ట విస్తీర్ణ పొడవెంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఇది మనకి DRDO అని అంటే డిఫెన్స్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ DRDO ద్వారా ఈ బ్రిడ్జ్ అనేది రూపొందించడం జరిగింది అని అంటున్నాం. ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది? 50 మీటర్ల, 65 మీటర్ల, 75 మీటర్ల, 80 మీటర్ల అనేటువంటి ఆప్షన్స్ని ఇచ్చినాం. ఒకసారి ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ఈ బ్రిడ్జ్ ప్రత్యేకంగా దేనికోసం ఉపయోగపడుతుంది అని అంటే ఎక్కడైనా డిజాస్టర్స్ జరిగిన, విపత్తులు జరిగినా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు సో ఇది మొబైల్ బ్రిడ్జ్ లాగా తీసుకువెళ్ళి దాన్ని మనం ఎక్స్పాండ్ చేసి ప్రమాదం జరిగేటువంటి చోట రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళవచ్చు. సో ఇది రక్షణ రంగంలో కీలకంగా ఉండడంతో పాటు అలాగే విపత్తులకి సంబంధించినటువంటి విభాగంలో కూడా కీలకంగా ఈ బ్రిడ్జ్ అనేది పనిచేయబోతా ఉంది. చేరుకోలేనటువంటి చోటుకి వెళ్ళేలాగా ఎక్స్పాండ్ చేసేలాగా బ్రిడ్జ్ ఉంటుంది. ఇది ఇటీవల రూపొందించబడింది. సో దీనికి సంబంధించిన క్వశ్చనే ఇది. సో ఇది మనం రక్షణ లేదా ఇన్నోవేషన్స్కి సంబంధించిన విభాగంలో నేర్చుకుంటున్నటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 50 మీటర్లు అనేది రైట్ ఆన్సర్ కాదు, 65 మీటర్లు కాదు, 75 మీటర్ల మేర ఇది ఎక్స్పాండ్ కాగలుగుతుంది. బ్రిడ్జ్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకువెళ్ళవచ్చు. దీన్ని ఏ విధంగా రూపొందించడం జరిగింది అంటే అల్యూమినియంతో దీన్ని రూపొందించడం జరిగింది. అల్యూమినియం ద్వారా రూపొందించబడినటువంటి ఈ బ్రిడ్జ్ అనేది DRDO యొక్క ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్ ACE ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది. సర్వత్రా అనేటువంటి వ్యవస్థలో మల్టీ స్పాన్ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్గా ఇది గరిష్ట విస్తీర్ణం పొడవు ఎంత అని అంటే 75 మీటర్లు అని అంటున్నాం. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మీకు బుక్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ బుక్ని మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా లేదా క్రింద వస్తున్నటువంటి నెంబర్ ద్వారా రిజిస్టర్ అయ్యి బుక్ని పొందవచ్చు. మరొక క్వశ్చన్ చూడండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచ ఆహార సరఫరా నుంచి పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లను తొలగించడానికి ఎన్ని దేశాలు ఉత్తమ అభ్యాస విధానాలను అమల్లోకి తెచ్చాయి అని అంటున్నాం. సో ఇక్కడ ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లకి సంబంధించినటువంటి దానిపైన WHO ఏం చేసింది అని అంటే దీనిపైన కొన్ని కండిషన్స్ని విధించడం జరిగింది. సో ఇవి ఇప్పుడు ఏ దేశాలలో అమలు అవుతా ఉన్నాయి, ఎన్ని దేశాలు వీటిని స్వీకరించడం జరిగింది అని ఇక్కడ క్వశ్చన్ అడిగినాం. మనం మాట్లాడుతున్నటువంటి ఈ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రధానంగా గుండె జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయండి. సో ఈ గుండె జబ్బులకి సంబంధించినటువంటి వాటి ద్వారా ప్రతి సంవత్సరం ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 2,78,000 మంది మరణించడం జరుగుతూ ఉందండి. ఎంతమంది అని అంటున్నాం? 2,78,000 మంది మరణించారు అనేటువంటి అంశాన్ని
మనం ప్రతి సంవత్సరం ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ WHO ప్రకారం ఇప్పుడు ఎన్ని దేశాలు ఈ ట్రాన్స్ఫాట్ యాసిడ్లను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాయి అని అంటే 30 దేశాలు అనేది రాంగ్ ఆన్సర్, 40 దేశాలు అనేది కూడా రాంగ్ ఆన్సర్. ఎన్ని దేశాలు అని అంటే 53 దేశాలు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 60 దేశాలు కాదు, 53 దేశాలు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనిని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. 2024 జనవరిలో 2023 జనవరితో పోలిస్తే స్థూల GST వసూళ్లు ఎంత శాతం వృద్ధి చెందాయి అని అంటున్నాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సెస్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇప్పుడు దీని ప్రకారం 8.4%, 9.4%, 10.4%, 11.4% అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది. క్వశ్చన్ సింపులే, కానీ అక్యురేట్గా ఈ డేటా తెలిస్తే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ఏ ఇయర్తో పోలుస్తున్నాం? 2023 జనవరితో 2024 జనవరిని పోలుస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో GSTకి సంబంధించిన వృద్ధి జరిగిందనంటే జరిగింది. మరి ఎంత శాతం వృద్ధి జరిగింది అని అంటే 11.4% కాదు, 10.4% రైట్ ఆన్సర్, 9.4 కాదు, 8.4 కాదు. సో కాబట్టి 2023 జనవరి GST వసూళ్లతో పోలిస్తే 2024 జనవరి GST వసూళ్లలో ఎంత వృద్ధి, గ్రోత్ రేట్ ఎంత ఉంది అని అంటే 10.4% ఉన్నది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? 2023 జనవరిలో ఎంత GST వసూలు జరిగింది అని అంటే 1,55,922 కోట్లు అండి. ఎంత అని అంటున్నాం? 1,55,922 కోట్ల GST వసూలు అనేది జరిగింది. ఇది ఎప్పుడు? 2023 జనవరిలో అని అంటున్నాం. 2023 జనవరిలో ఇంత GST వసూలు అయినాయి. మరి 2024 జనవరి వరకు ఈ GST వసూలు ఎంత అయ్యాయి అని అంటే 1,72,000. ఎంత అని అంటున్నాం? 1,72,129 కోట్ల GST అనేది జరిగింది. ఇది ఎప్పటి వరకే అని అంటున్నాం? 2024 వరకే. సో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల మధ్యన పెరిగిన గ్రోత్ రేట్నే మనం 10.4%గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా మన ఆన్సర్ వచ్చి 10.4% అని అంటున్నాం. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్తో బుక్లో ఈ వివరాలన్నీ మీకు ఉంటాయి. బుక్ని మీరు ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం 6 months క్వశ్చన్స్ని, డేటాని మొత్తం అప్డేట్ అవ్వడానికి క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్లో అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. క్రింది దేశాలలో ఏ దేశం బ్రిక్స్లో చేరాలన్న ఆహ్వానాన్ని తిరస్కరించింది అని అంటున్నాం? సౌదీ అరేబియా, UAE, ఇథియోపియా, అర్జెంటీనా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ని ఇచ్చినాం. సో బేసిక్గా సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి జోహన్నెస్బర్గ్లో, ఎక్కడ అని అంటున్నాం? జోహన్నెస్బర్గ్లో ఒక సమావేశం జరిగింది. ఎప్పుడు జరిగినది? 2023 ఆగస్టులో జరిగింది. ఈ ఆగస్టులో జరిగినప్పుడు బ్రిక్స్కి సంబంధించినటువంటి కూటమిలో ఒక 6 దేశాలకి మొత్తం సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఎన్ని దేశాలు అని అంటున్నాం? 6 దేశాలు ఇందులో చేరవచ్చు అని చెప్పారు. బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి. అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అంటే డెవలపింగ్ చెందుతున్న దేశాల కూటమి. ఓకే, సో మరి ఈ దేశాల కూటమికి సంబంధించి ఎవరు దీన్ని తిరస్కరించారు అనేది ఇక్కడ క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది. ఈ కూటమికి సంబంధించి ఎవరు దీన్ని తిరస్కరించారు అని అంటే ఈ కూటమిలో సభ్యత్వాన్ని తిరస్కరించినటువంటి దేశం అర్జెంటీనా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సౌదీ అరేబియా, UAE, ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్ ఇవి చేరాయి, కానీ తిరస్కరించిన దేశం అర్జెంటీనా అని గుర్తుంచుకోవాలి. బ్రిక్స్లో ఇప్పుడు సభ్య దేశాలు ఎన్ని అని అంటే బ్రిక్స్లో ప్రస్తుతం అర్జెంటీనా సభ్యత్వాన్ని తిరస్కరించిన తర్వాత 10 దేశాలు ఉన్నాయి. అర్జెంటీనా ఎందుకు తిరస్కరించినది అని అంటే కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి, ఇందులో రష్యా, చైనా లాంటి దేశాలు ఉన్నాయి, వీటికి దూరంగా ఉండడం మంచిది అని తిరస్కరించడమని అర్జెంటీనా తర్వాత తన అభిప్రాయాన్ని చెప్పింది.
క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ వచ్చి అర్జెంటీనా. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని జీడిపిలో ఎంత శాతం కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదించింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం అని మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ బడ్జెట్ అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇటీవల ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ ఇయర్ ఇంట్రీమ్ బడ్జెట్ అనేది వచ్చింది. ఈ బడ్జెట్లో మూలధన వ్యయానికి సంబంధించి జీడిపిలో ఎంత శాతం కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వం కేటాయించింది అని అంటున్నాం. 3.2%, 3.4%, 3.6%, 3.8% అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో తీసుకున్నటువంటి ఈ ఆప్షన్స్ ప్రకారం రైట్ ఆన్సర్ ఎంత అని అంటే 3.2% కాదు, 3.4% అనేది మూలధన వ్యయానికి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి రైట్ ఆన్సర్. 3.6 కాదు, 3.8 కాదు. సో ఇలా ఆన్సర్ వచ్చి బి అని అంటున్నాం. దీని ద్వారా కొన్ని వెనుకబడినటువంటి రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించి ఈ మూలధన వ్యయం అనేది ఖర్చు చేయబోతా ఉన్నారు. ఇలా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఈ కేటాయింపులు జరిగాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్తో విత్ ఎక్స్ప్లెనేషన్తో బుక్ అనేది ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. బుక్ కోసం మీరు క్రింద వస్తున్న నెంబర్ కానీ దాని లేదు అని అంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కానీ బుక్ని పొందవచ్చు. 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మీకు క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ మనం అందిస్తున్నటువంటి కాంటెంట్. ఇక నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.